తాడేపల్లిగూడెం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా వడ్డీ రఘురామనాయుడు బాధ్యతలు చేపట్టి తాడేపల్లిగూడెం వచ్చిన సందర్భంగా ఆ పార్టీ కార్యకర్తలు నాయకులు ఘన స్వాగతం పలికారు. భారీ సంఖ్యలో కార్లు బైకులతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రఘురాం మాట్లాడుతూ తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీని బలోపేతం చేసి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడమే ధ్యేయంగా తాము పనిచేస్తామని అన్నారు. కార్యకర్తల అభీష్టం మేరకే అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుందని ఆయన తెలియజేశారు. తాడేపల్లిగూడెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నాకు 6వ తారీఖున సాయంత్రం ప్రకటించడం జరిగింది. ఏదైనా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నాకు బాధ్యత అప్పచెప్పారో ఆ బాధ్యతని సక్రమంగా నిర్వర్తించి, అలాగే తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా కలుపుకొని వాళ్ళందరినీ కూడా ఒక దాటి మీదకి తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయడానికి, అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా కార్యక్రమానికి ఆదేశాలు ఇచ్చినప్పుడు తాడేపల్లిగూడెంనే జిల్లాలో నెంబర్ 1గా తీసుకొచ్చే విధంగా మా కార్యకర్తలు, మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరం కూడా పాటుపడి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని 2027 ఎలక్షన్ జరిగిన, 28లో ఎలక్షన్ జరిగిన, 29లో ఎలక్షన్ జరిగిన మళ్ళీ ఈ రాష్ట్రానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసే వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరైతే కుటుంబ సభ్యులు మా కార్యకర్తలు ఉన్నారో అహర్నిశాలు కూడా కష్టపడి శ్రమించి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసే కార్యక్రమాన్ని మేము తలనెత్తుకున్నాం, మా భుజాల మీద ఎత్తుకున్నాం. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవటం ఖాయం, తథ్యం, దేవుడి నిర్ణయం అయిపోయింది. ఇంకా దాన్ని ఎవ్వరూ ఆపలేరు. కాకపోతే ఏమిటంటే తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో నేను గత సంవత్సరం 6 నెలల్లో నేను తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఉన్న ప్రతి కార్యకర్తల్ని కూడా కలిసా. కార్యకర్త ఎవరూ కూడా ఏమీ కోరుకోలే. తాడేపల్లిగూడెంలో కార్యకర్త కోరుకున్నది ఒక్కటే, గౌరవం, ధైర్యం, అభిమానం. అంతకు మించి ఏ కార్యకర్త ఏమీ కోరుకోలే. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలనుకున్నాడు, కానీ తన స్వార్థానికి కానీ తన లాభానికి కానీ ఏమీ కోరుకోలేదు. అలాంటి కార్యకర్తలు ఉన్నందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ఆనందంగా, ధైర్యంగా ఈ క్షణం వరకు ఉన్నారంటే అది కార్యకర్తల బలమే. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కార్యకర్తలే ఆయన బలం, ఆయన బలగం, ఆయన ధైర్యం. ఇవాళ ఏదైతే తాడేపల్లిగూడెంలో పెద్దలు ఉన్నారో వారందరి సూచనలు, సలహాలు తీసుకుంటాం. అలాగే తాడేపల్లిగూడెంలో నాతో పాటు పిఎస్సి నంబర్గా కొట్టు సత్యనారాయణ గారికి కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. ఆయన పెద్ద, ఆయన సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం ఉంది కాబట్టి ఆయన సూచనలు, సలహాలు తీసుకుని ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, కార్యకర్తల్ని ముందుకు తీసుకెళ్లే విధంగా, పార్టీని బలోపేతం చేసే విధంగా ఆయన సూచనలు, సలహాలు తీసుకుంటామని మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఏదైతే నేను ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి, పార్టీ అధ్యక్షుని కలిసి, మాజీ ముఖ్యమంత్రిని కలిసి నేను ఏదైతే తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి వచ్చానో ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో ఒకలాంటి ఆనందం. ఇవాళ సంక్రాంతి వచ్చిందా, ఇవాళ కొత్త సంవత్సరం మొదలైందా, ఇవాళ క్రిస్మస్ వేడుకలు స్టార్ట్ అయినాయా అనే విధంగా ప్రతి కార్యకర్త మనసులో, గుండెల్లో ఆనందం. ఇవాళ మంచి నాయకత్వం, మనకందరికీ ఉపయోగపడే నాయకత్వం వచ్చింది. ఇవాళ నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఒక ఆనందాన్ని వీళ్ళల్లో చూసా.
ఇవాళ ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పార్టీ కార్యకర్తలకి వివిధ పదవులు ఏదైతే ఇచ్చిందో పార్టీ, ఆ పార్టీ పదవులు తీసుకునే వాళ్ళందరూ కూడా పార్టీకి కష్టపడి పనిచేయాలి. ఇంకా ఎందుకనంటే ఈ మాట చెప్తున్నాను, పార్టీలో పదవులు రావాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అర్హులైన వాళ్ళకి పార్టీ పదవులు ఎంతో మనం ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. పార్టీ కోసం ప్రాణాలు అర్పించే కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళని పార్టీలోకి ముందుకు తీసుకెళ్లే యొక్క అవసరం ఉంది. నేనే ఎదుగుతాం కాదు, నాతో పాటు నా కార్యకర్తలను కూడా నా భుజాల పైకి ఎత్తుకుని ఎదిగే విధంగా నేను ప్రతి కార్యకర్తకి తోడుగా అండగా నీడగా ఉంటానని ఇవాళ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు నాకు బాధ్యతలు అప్పచెప్పారో ఆ బాధ్యతల్ని సక్రమంగా నిర్వహించి ప్రతి కార్యకర్త ఆనందంగా ఉండేలాగా, ప్రతి కార్యకర్త సంతోషంగా ఉండేలాగా వాళ్ళకి అండదండలుగా ఉంటానని నా మీడియా సోదరులందరికీ కూడా నేను చేతులెత్తి శిరస్సు వంచి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే మీడియా సోదరులకి నేను ఏమీ చేసింది లేదు. అసలు కొంతమంది మీడియా సోదరులు నాకు తెలియదు. ఇవాళ నేను ఏదన్నా కార్యక్రమం చేస్తే అది నా వాట్సాప్ గ్రూపులో పెడితే ఇవాళ ఎంతమంది, ఒక 40-45 మంది మీడియా సోదరులు వాళ్ళకి నచ్చిన పేపర్లో వాళ్ళకి తోచిన విధంగా వాళ్ళకి నచ్చిన విధంగా నా మీద అభిమానం చూసి ఇవాళ నేను ఈ స్థాయికి నా ఎదుగుదలకి ప్రధాన కారకులు కూడా నా మీడియా సోదరులు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఈ బాధ్యత అప్పచెప్పింది నా కార్యకర్తల బలగం నా కార్యకర్తల నిర్ణయం ద్వారాగానే నాకు ఇది అప్పచెప్పడం జరిగింది. కాబట్టి ప్రతి కార్యకర్తని నా గుండెల్లో పెట్టి చూసుకుంటా. మళ్ళీ తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండానే ఎగరేస్తానని మీ అందరి సమక్షంలో తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చి నాకు మీ అందరి ఆదరాభిమానాలు పంచుకొని నన్ను గుండెల్లో పెట్టుకున్నందుకు, నాకు ఆయుష్ ఇచ్చినంత కాలం, నా ప్రాణం ఉన్నంత వరకు మీ పాదాల దగ్గర నేను ఎప్పుడూ ఉంటానని నా కార్యకర్తలందరికీ కూడా పాదాభివందనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్.